మీరు డైట్‌లో ఉన్నారా? షుగర్ అవాయిడ్ చేస్తున్నారా? బ్రౌన్ బ్రెడ్, కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ ఇలాంటివి తింటున్నారా? ఇవన్నీ హెల్తీ అని తింటున్నారు. కానీ నిజం ఏంటంటే వాటిలో కొన్నిటిలో కూడా హెల్త్‌కి 0% యూజ్ ఉండదు. ఇవి స్లోగా మీ బాడీని కన్‌ఫ్యూజ్ చేసి డ్యామేజ్ చేస్తున్నాయి. మనందరికీ తెలిసిన ఇలాంటి 10 ఫేక్ హెల్తీ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రోజు ఉపయోగపడే వీడియోస్‌ని మీ ముందుకు తెస్తాం. మొదటిగా బ్రౌన్ బ్రెడ్. బ్రౌన్ బ్రెడ్ అంటే హోల్ గ్రెయిన్ అని అనుకుంటున్నారా? కానీ చాలా బ్రాండ్స్ వైట్ బ్రెడ్‌ని డై చేసి బ్రౌన్ చేస్తున్నారు. ఫైబర్ అనేది 0 ఉంటుంది. షుగర్ అనేది ఎక్కువ ఉంటుంది. మన ఇంగ్రీడియెంట్స్ లేబుల్‌లో వీట్ ఫ్లోర్ అని ఉంది అంటే అది రియల్ అయిన బ్రౌన్ బ్రెడ్ కాదు. రెండవది జీరో షుగర్ బిస్కెట్స్. డయాబెటిక్‌కి సేఫ్ అని తింటున్నారా? షుగర్ లేకపోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్, షుగర్ ఆల్కహాల్స్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్‌గా అప్ అండ్ డౌన్ అవుతాయి. సో, ఇది మనకి సేఫ్ కాదు. మూడవది ఫ్లేవర్డ్ ఓట్స్. ఓట్స్ అంటే హెల్తీ కదా! కానీ మసాలా ఫ్లేవర్డ్ ఓట్స్‌లో సోడియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంఎస్జీ, ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ ఇన్‌స్టంట్ నూడిల్స్‌లో వాడిన పదార్థాలు ఉంటాయి. సో, ప్లెయిన్ ఓట్స్ ప్లస్ వెజిటబుల్స్ ఇలాంటివే మనకి హెల్తీ ఆప్షన్. నాలుగవది కార్న్ ఫ్లేక్స్. బ్రేక్‌ఫాస్ట్ అంటే కార్న్ ఫ్లేక్స్ ప్లస్ మిల్క్ ఇవి వాడతాం కదా! గానీ ఆ కార్న్ ఫ్లేక్స్‌లో రిఫైన్డ్ కార్న్ అనేది వాడతారు. హై షుగర్, జీరో ఫైబర్ అనేది ఉంటుంది. సో, ఇన్‌స్టంట్ ఎనర్జీనైతే ఇస్తాయి. బట్ క్రాష్ కూడా ఫాస్ట్‌గానే ఉంటుంది. ఐదవది టెట్రా ప్యాక్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూస్ అని బాక్స్‌లో ఉందని నమ్మకం పెట్టకండి. రియల్ ఫ్రూట్ 10% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా షుగర్ వాటర్ ప్లస్ కెమికల్స్ అనేవి ఉంటాయి. విటమిన్ సి అనేది లేదు. ఫైబర్ అనేది లేదు. ఆరవది మల్టీగ్రెయిన్ ఆటా. మల్టీగ్రెయిన్ అని రాయగానే అదేదో హెల్తీ అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ అందులో యూజ్ చేసే గ్రెయిన్స్ కంటెంట్ 5% కన్నా తక్కువగా ఉంటుంది. మిగతాదంతా మనం ఎప్పుడు యూజ్ చేసే రిఫైన్డ్ వీట్ ఫ్లోరే ఉంటుంది. సో, మన ఇంగ్రీడియెంట్స్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోవాలి. ఏడవది ఫ్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్. మనం పెరుగు అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో వాడుతాం కదా! మన హెల్త్‌కి మంచిదని. కానీ ప్యాకేజ్ ఫ్లేవర్డ్ కర్డ్‌లో షుగర్ అనేది, ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి ఉంటాయి. సో, మనకి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు, అందులో కొన్ని ఫ్రూట్స్ కలిపి తినడం. ఎనిమిదవది ప్రోటీన్ బార్స్. జిమ్ వాళ్ళకి మస్ట్ అని ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్యన. కానీ చాలా ప్రోటీన్ బార్స్‌లో షుగర్ సిరప్, కెమికల్స్ అనేవి ఉంటాయి. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్స్‌ని కూడా యాడ్ చేస్తారు. సో, అది నేచురల్ ప్రోటీన్ అయితే కాదు. షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్స్. జీరో షుగర్ అని సిప్ చేస్తున్నారు కదా! కానీ వీటిలో స్వీట్‌నర్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల హెడ్‌ఏక్స్, మూడ్ స్వింగ్స్ అనేవి వస్తాయి. రీసెర్చ్‌లో కూడా ప్రూఫ్ ఉంది. హైడ్రేషన్‌కి మనం వాటర్ ఆర్ ఫ్రెష్ లెమన్ వాటర్ వాడడం బెటర్. నెంబర్ 10 రెడీమేడ్ వెజిటబుల్ సూప్స్. ఇన్‌స్టంట్‌గా సూప్ సాషెట్స్ అనేవి మనకిప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ వాటిలో హై సాల్ట్ అనేది ఉంటుంది. స్టార్చ్ ప్లస్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. సో, సాల్ట్ అంటే ప్యాకెట్‌లో హాఫ్ డే లిమిట్ ఉంటుంది. హెల్తీ అని తింటే బీపీ పెంచేస్తుంది. మీ కిచెన్‌లో ఇలాంటి ఫుడ్స్ ఉన్నాయా? మీ ఫ్యామిలీలో ఎవరైనా డైలీ ఇలా తింటున్నారా? ఈ వీడియోని వెంటనే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రియల్ తెలుగు ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి.